అనిల్ కుమార్ జోషి గారు చిన్నమస్తా సాధన గురించి మనతో ఈ విధంగా చెప్పారు. మహావిద్యలలో 6వ సాధన చిన్నమస్తా సాధన అని పిలువబడుతుంది. చిన్నమస్తాదేవి ఈ మహావిద్య గురించి చాలామంది విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కాని దీనిని ఒక వాక్యంలో నిర్వచించాలంటే ఇది అసాధ్యాన్ని సాధ్యం చేసే సాధన అని చెప్పాలి. మనకు ఏదైనా పని అసాధ్యం అనిపించినా ఈ సాధన ద్వారా ఆ పని తప్పకుండా సఫలమవుతుంది. నేను కూడా ఒక కథ చెబుతాను. ఒకసారి శివుడు కైలాసంలో ధ్యానంలో ఉన్నారు, పూర్తి ధ్యానస్థితిలో. ఆ సమయంలో మాత పార్వతి అక్కడికి వచ్చి శివుడితో ఆనంద విహారం చేద్దామని కోరింది. యోగా నుండి బయటకు రండి అని ఆమె చెప్పింది. కాని శివుడు అంత లోతైన ధ్యానంలో ఉన్నారు. ఆ మాట ఆయనపై ఎలాంటి ప్రభావం చూపలేదు. వారితో పాటు 2 సహచరులు కూడా ఉన్నారు. వారు పూలు మొదలైనవి సమకూర్చి శివుడితో విహారం చేయడానికి సిద్ధమయ్యారు. కాని శివుడు మాత్రం ధ్యానం నుండి బయటకు రాలేదు. మాతా పార్వతి ఎన్నో ప్రయత్నాలు చేసింది. భర్తను ఎలా రంజింపజేయాలో తెలిసిన స్త్రీగా ఆమె ప్రతి మార్గాన్ని ఉపయోగించింది. కాని శివుడు ఏ మార్పు చూపలేదు. తరువాత ఆమె నగ్నురాలే తన 2 సఖాలకు చెప్పింది, మీరు పూలు మొదలైన అన్ని ఏర్పాట్లు చేయండి, నేను వస్తాను. ఎంత ప్రయత్నించినా శివుడు ధ్యానం విడిచిపెట్టలేదు. మాతా పార్వతి అన్నారు, ఇంత ధ్యానం ఎవరిమీద చేస్తున్నారు? ఏమి కోరుకుంటున్నారు? శివుడు సమాధానం ఇవ్వలేదు. ఆమె, ఇప్పుడు 5 నిమిషాల్లో మీరు ధ్యానం విడిచిపెట్టకపోతే నేను ఈ సృష్టిని తలకిందులు చేస్తాను అని అన్నారు. ఇంకా శివుడు ధ్యానం విడిచిపెట్టలేదు. ఆమె తన సహచరులకు చెప్పింది, ప్రళయంలా వాతావరణం సృష్టించండి. అలా ప్రళయ వాతావరణం ఏర్పడింది. అప్పుడు శివుడు ధ్యానం విడిచారు. శివుడు, హే పార్వతి, నగ్నురాలే ఏమి చేస్తున్నావు? ఏమి కోరుకుంటున్నావు? నీకు తెలుసా ఒక యోగి సాధనలో సిద్ధి పొందడానికి ఎంత సమయం పడుతుంది అని అన్నారు. మాతా పార్వతి చిరునవ్వు చిందించారు. నీవు ఏం కోరుకుంటున్నావు? వారు ఎవరి సుషుమ్న ఎడ పింగళ అనే 3 నాడులు జాగృతమే సహస్రం వరకు ప్రవహిస్తే అతని చైతన్యం సమస్త బ్రహ్మాండంలో విస్తరిస్తుంది అని చెప్పారు. ఆమె, నీవు అనుకుంటున్నావు నా శక్తి జాగృతం కాలేదని అని అన్నారు. శివుడు, జాగృతమే ఉంటే ఇలాంటి క్రియలు చేయవు అని అన్నారు. అప్పుడు పార్వతీ నవ్వి, నీవు 1000 సంవత్సరాలు తపస్సు చేసి సహస్రారాన్ని జాగృతం చేయాలనుకుంటున్నావు. కాని నేను చూపిస్తాను, ప్రేమ యోగం కన్నా గొప్పది లేదు. నా ప్రేమ నిజమైతే నిన్ను యోగభంగం చేయగలను అని అన్నారు. అలా చెబుతూ ఆమె తన తలను తానే కోసుకుంది. ఆమె రక్తం నుండి 3 ధారలు వచ్చాయి. ఇడ, పింగళ, సుషుమ్న. ఆమె వాటిని తానే త్రాగింది. తల చేత పట్టుకుని ఉంది. ఆ దృశ్యం చూసి శివుడు భయపడిపోయారు. అప్పుడు ఆయన, హే పార్వతీ, నీవు ఏమి చేశావు? నీవు యోగిని కాదని నేను అనలేదు అని చెప్పారు. శివుడు ఆమె నాభికమలంపై ఒక పుష్పం ఉంచారు. తలపై ఒక పుష్పం ఉంచి నమస్కరించారు. అప్పుడు దేవతలు అందరూ ఈ దృశ్యాన్ని చూశారు. దేవతలు, ఇది నీ రూపం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆమె, శివుడు లేదా దేవతలు ఏదైనా పని చేయకపోతే ఈ రూపాన్ని ఆరాధించినవారి అసాధ్య కార్యం కూడా సాధ్యమవుతుంది. ఇది నా వ్రతం అని అన్నారు. అందుకే శివుడు ముందు చిన్నమస్తా సాధన రూపంలో ఆమె నిలిచింది. ఈ సాధన చేసిన వారి జీవితంలో అసాధ్యం అనేది ఉండదు. తరువాత ఒక యువ ఋషి ఉండేవాడు. బ్రహ్మచర్యంతో తపస్సు చేస్తూ ఒక నది వద్దకు వెళ్లాడు. అక్కడ ఒక రాజకుమారి తన సఖలతో కలిసి స్నానం చేస్తోంది. ఆ ఋషి ఆమెను చూసి, ఈమెతో నేను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. కాని ఆమె చక్రవర్తి రాజు కుమార్తె అని తెలుసుకున్నాడు. అందుకే వివాహం అసాధ్యం. అయినా అతడు రాజును నేరుగా కలిసి అన్నాడు, రాజా, నేను నీ కుమార్తెను నదిలో స్నానం చేస్తూ చూశాను. ఆమెను నేను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాజు ఆశ్చర్యపోయాడు. ఇతను ఋషి. లేదు అని చెప్పితే శాపం ఇస్తాడేమో. అవును అంటే నా కుమార్తె ఏమంటుంది? రాజకుమార్తెను పిలిపించాడు. ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఇంత ధైర్యంగా నేరుగా మాట్లాడేవాడు ఎంత గొప్పోడు!
రాజు, బిడ్డా, ఈ యుషి నీతో వివాహం చేయాలనుకుంటున్నాడు అని అన్నాడు. రాజకుమార్తె మౌనంగా నిలిచింది. రాజు, ఒక షరతు పెడతాను, అతను దాన్ని పూర్తి చేయలేని విధంగా ఉండాలి అని అన్నాడు. రాజు, నాకు ఒక్క మచ్చ కూడా లేకుండా ఆరోగ్యంగా ఉన్న 10,000 తెల్ల గుర్రాలు కావాలి. ఒక్క గుర్రానికైనా మచ్చ ఉండకూడదు. నువ్వు అటువంటి 10,000 గుర్రాలను తీసుకొస్తే నా కుమార్తెను నీకు వివాహం చేస్తాను అని అన్నాడు. యుషి నవ్వుతూ, నీ షరతు నాకు అంగీకారమే. ఈ రోజు నుండి 8 రోజుల్లోనే నేను 10,000 తెల్ల గుర్రాలను తీసుకొస్తాను అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఇంత స్వచ్ఛమైన 10,000 గుర్రాలను ఒక వారం రోజుల్లో ఎలా తెస్తాడు? అతడు అన్నాడు, నువ్వు తీసుకొస్తే నేను తప్పకుండా వివాహం చేస్తాను. రాజకుమార్తె నవ్వుతూ వెళ్ళిపోయింది. ఇతనితో వివాహం ఎలా సాధ్యం అవుతుంది అని. యుషి కైలాస పర్వతం వైపు వెళ్లి ఒక ఔదుంబర్ చెట్టు కింద కూర్చుని తన గురువుని, తన దేవతను, చిన్నమస్తా దేవిని స్మరించాడు. అతడు అన్నాడు, ప్రపంచంలోని 10,000 తెల్ల గుర్రాలు ఒక్క మచ్చ కూడా లేకుండా 8 రోజుల్లో నాకు లభించాలి. అలా చెబుతూ చిన్నమస్తా సాధనలో కూర్చున్నాడు. కేవలం ఒక రోజులోనే బ్రహ్మాండంలోని శక్తులు కదిలి 10,000 తెల్ల గుర్రాలు ప్రత్యక్షమయ్యాయి. రాజు 8 రోజులు గడువు ఇచ్చినా ఆ యుషి ఒక్కరోజులోనే సిద్ధం చేశాడు. ఆ గుర్రాలతో రాజప్రాసాదం వైపు బయలుదేరాడు. రాజుకు ఈ వార్త తెలిసింది. యుషి 10,000 తెల్ల, అందమైన, మచ్చలేని గుర్రాలతో వస్తున్నాడు అని. రాజు ఆశ్చర్యపోయాడు. రాజకుమార్తె కూడా విస్మయంతో చూసింది. ఇంత అసాధ్యమైన పని సాధించినవాడు అసలు ఎవరు? ఆమె, ఇంత అసాధ్యాన్ని సాధ్యం చేసినవాడు నాతో వివాహం చేసుకునే యోగ్యుడు అని చెప్పింది. రాజు అంగీకరించాడు. యుషి, ఇప్పుడు నా గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి, వివాహం జరగాలి అని అన్నాడు. రాజకుమార్తె చేతిని పట్టుకుని వివాహం చేసుకున్నాడు. రాజు చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటి పురుషులు నా దగ్గరకు వచ్చి, గురూజీ, నా పెళ్లి కావడం లేదు, నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది అని. కాని నీవు నీ భార్యను సంతోషంగా ఉంచావా? నీలో పౌరుషముందా? ఇప్పుడు మనలో ఆ శక్తి లేదు. ఆ శక్తి వస్తుంది చిన్నమస్తా సాధన ద్వారా మాత్రమే. ఇప్పుడే చెప్పు, ఒక గుర్రానికి ఒక్క మచ్చ కూడా లేకుండా తెచ్చే శక్తి ఎంత దివ్యమైనది! ఆ శక్తిని అతడు చిన్నమస్తా సాధన ద్వారా ప్రదర్శించాడు. ప్రహ్లాదుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు విరోచన. విరోచనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, సుధన్వ. ఇద్దరూ ఒకే రాజకుమారిని ప్రేమించారు. ఇద్దరికీ ఆమెతో వివాహం చేసుకోవాలనిపించింది. ఒకరు యుషి, మరొకరు రాజకుమారుడు. ఇద్దరూ వెళ్లి చెప్పారు, మేమిద్దరం ఆ రాజకుమారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నారు, ఇద్దరి మధ్య మనం తీర్పు చెప్పం. ఆ రాజకుమార్తెనే అడగండి. రాజకుమార్తెను అడిగారు, నువ్వు ఎవరితో వివాహం చేయాలనుకుంటున్నావు? ఆమె చెప్పింది, సామర్థ్యవంతుడైన వాడితో. కాని ఎవరు సామర్థ్యవంతుడు అని ఎలా తేల్చాలి? అందరూ చివరికి ప్రహ్లాదుడి వద్దకు వెళ్లారు. ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కాబట్టి న్యాయంగా తీర్పు ఇస్తాడని నమ్మారు. ప్రహ్లాదుడు, విరోచన నా కుమారుడు. మీరు నన్ను ఎలా నమ్ముతారు? నేను నా కుమారుని పక్షంలో మాట్లాడగలను అని అన్నాడు. ఇద్దరూ, మీరు న్యాయపరులు, మీరు తప్పక సత్యం చెప్పుతారు అని అన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు ఇద్దరిని పిలిచి సామర్థ్య పరీక్షకు సిద్ధం చేశాడు. మొదట శాస్త్రార్థం జరిగింది. ఇద్దరూ సమానంగా పాండిత్యంతో ఉన్నారు. తర్వాత యుద్ధకోశలం పరీక్ష పెట్టారు. ఒక రాక్షసుడిని సంహరించాలి. ఒకడు, నేను శస్త్రంతో కొడతాను అని అన్నాడు. ఇతరుడు, నేను మంత్రంతో కొడతాను అని అన్నాడు. ఇద్దరూ దాడి చేశారు. రాక్షసుడు చనిపోయాడు. ఇద్దరిలో ఎవరిలోనూ లోపం లేదు. అప్పుడు ప్రహ్లాదుడు ఆలోచించాడు, ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టం. అప్పుడు సుధన్వ, హే ప్రహ్లాద మహారాజా, నేను నీకు ఎప్పుడూ నమస్కారం చేస్తాను. నువ్వు నన్ను గౌరవిస్తావు. అయితే నీవు నన్ను నీ కుమారుడి కంటే గొప్పవాడిగా భావిస్తావు కదా అని అన్నాడు. ప్రహ్లాదుడు, గౌరవం వేరే విషయం, సామర్థ్యం వేరే విషయం అని అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు,
ఇద్దరిలో ఒకరు ప్రపంచంలో ఉపద్రవం సృష్టిస్తారు, మరొకరు దానిని శాంతింపజేస్తారు. ఎవడు శాంతింపజేస్తాడో ఆ వ్యక్తినే ఆమె వివాహం చేసుకోవాలి అని అన్నాడు. అప్పుడు రాజకుమారుడు అగ్ని అస్త్రం విసిరాడు. ప్రపంచం అంతా దహనమైపోయింది. సుధన్వ వెంటనే వరుణమంత్రం జపించి అగ్నిని శాంతింపజేశాడు. తరువాత రాజకుమారుడు వాయువాస్త్రం విసిరాడు. కాని సుధన్వ ముందే ప్రతిమంత్రం చెప్పి దాన్ని తిరిగి పంపాడు. దాంతో ప్రహ్లాదుడు, నా కుమారుడు ఓడిపోయాడు, సుధన్వ విజయం సాధించాడు అని అన్నాడు. కాని వారి మధ్య ముందుగానే ఒప్పందం ఉండేది. ఎవరు ఓడిపోతారో వారు మరణించాలి. అందువల్ల ప్రహ్లాదుడు స్వయంగా చెప్పాడు, నా కుమారుడు ఓడిపోయాడు, అందుకే అతను మరణించాలి. ఇది న్యాయం మరియు ధర్మం పట్ల ప్రహ్లాదుడి ప్రేమను చూపుతుంది. అప్పుడు రాజు, నేను నా కుమారుని నీకు అప్పగిస్తున్నాను, అతన్ని తీసి నీవే చంపు లేదా జీవింపచెయ్యి, ఇది నీ చేతిలో ఉంది అని అన్నాడు. సుధన్వ ప్రహ్లాదుని న్యాయాన్ని అంగీకరించి, ప్రహ్లాదరాజా, మీ న్యాయాన్ని నేను స్వీకరిస్తున్నాను. మీరు నామీద నమ్మకంతో ఉన్నారు. మీ కుమారుని మీరు నాకు అప్పగించారు. కాని అతను చంపకుండా విరోచన ఎప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి వైపు వస్తే అప్పుడు చంపుతాను అని అన్నాడు. అప్పుడు అమ్మాయి, మీరు మీ మంత్రశక్తితో నన్ను పెళ్లి చేసుకున్నారు, కాని ఎప్పుడైనా నన్ను అడిగారా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేనా అని? మీరు నన్ను అడగలేదు, అడగకుండానే నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పింది. అప్పుడు సుధన్వ, మీరు ఇక్కడ ఉండండి, నేను ఇక్కడ ఉంటా. మీ మనసులో ఏముందో చెప్పండి, నేను వింటాను. మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటే మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పారు. అయితే అతను చిన్నమస్త సాధకుడు చిన్నమస్తా మంత్రం చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత అన్నాడు, అమ్మాయి నిజంగా మనసులో నన్ను ఇష్టపడుతూ ఉంటే మా వివాహం శ్రేష్టమైనది అయితే ఆకాశం నుంచి పూలవాన కురవాలని. అప్పుడు అమ్మాయి, రాజు చెప్పారు నువ్వే కావాలి అని. అప్పుడు అమ్మాయి చెప్పింది, నా మనసులో వేరే ఉంది కాని బయటకు వేరే జరిగింది అని. అప్పుడు సుధన్వ చెప్పాడు, నేను చిన్నమస్తా సాధన ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశాను. నువ్వు నా దానివే అవుతావు. 7 జన్మల వరకు నువ్వు నా దానివే అని చెప్పారు. రాకుమారిని పెళ్లి చేసుకోవడం అసాధ్యం కాని ఆయన చిన్నమస్త సాధన ద్వారా దానికి సంభవం చేసుకున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఆధ్యాత్మిక రామాయణం లేదా అద్భుత రామాయణం వంటి పుస్తకాల్లో కూడా ఒక సంఘటన చదవబడుతుంది. రామచంద్రుడు సమస్త లంకను గెలిచి వెళ్లి విభీషణుని లంకాధిపతిగా నియమిస్తారు. విభీషణుడు లంకపై శాంతిగా రాజ్య బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అయినా కుంభకర్ణునికి సంబంధించి ఒక వంశస్థుడు, అతని కుమారుడు ఉన్నాడు. అతని పేరు మూలకాసుర. రావణుడు ఆ బాలుడిని చూసి అన్నాడు, ఇదను నా రాజ్యంలో ఉంచితేనా రాజ్యం నాశనం అవ్వవచ్చు, కాబట్టి అతన్ని రాజ్యం బయట ఉంచారు. ఆ బాలుడు మూలకాసురుడు ఉగ్రసాధన చేస్తూ ఘనమైన తపస్సు చేసి అన్నాడు, నా వాళ్లను నాశనం చేసిన రాముడిని అలాగే విభీషణుడిని సంహరించాలనుకున్నాడు. ఆ వార్త విభీషణుకు తెలిసి బ్రహ్మ నుండి వరం పొందినవాడు, అతన్ని మనం ఏమి చేయలేము. ఆయన రామచంద్రుని శరణు వేడాడు. రామచంద్రుడు, నా దగ్గర ఎంతో వానరులు ఉన్నారు అని అన్నాడు. ఆ మూలకాసురుడనితో యుద్ధం చేయడానికి హనుమంతుడిని పంపారు. హనుమంతుడిని 1-2 బాణాలు వేసి మూర్ఛపోయేలా చేశాడు మూలకాసురుడు. తర్వాత లక్ష్మణుడు, ఆ తరువాత అందరూ వెళ్లారు. అదే పరిస్థితి తరువాత రాముడే స్వయంగా వెళ్లాడు. ఆలస్యంగా బ్రహ్మ వరం గురించి అవగాహన కలిగాక రామచంద్రుడు ఆ వరాన్ని పరిశీలించి తెలుసుకున్నాడు. అతనిని ఒక స్త్రీ మాత్రమే చంపగలదు. ఇప్పుడు ఆ స్త్రీని ఎక్కడి నుండి తీసుకురావాలి? సీతను పలవాలా? కాని సీత ప్రస్తుతం వాల్మీకి ఆశ్రమంలో ఉంది. హనుమాన్ గారు సీతను పలవమని నిర్ణయించారు. సీత లలితా సహస్రనామం అంటూ లలిత యొక్క పూజను రోజూ చేసేది. ఆమె తన కుమారుల కోసం అన్ని విద్యల్ని వాల్మీకి గారు బోధించినట్టు నేర్చుకుంది. పరిస్థితి అసాధ్యమే అనిపించేలా ఉంది. రామచంద్రుడు ఒకవైపు నిరాశతో కూర్చున్నాడు. లక్ష్మణుడు సహా అంతా నిరాశగా ఉన్నారు. మూలకాసురుని యుద్ధానికి సంబంధించి వార్త తెలిసినప్పుడు సీత అక్కడకు వస్తున్నారని తెలిసింది. ఆ సమయంలో సీతామాత చిన్నమస్తా మాతకు ఆశీర్వాదం కోరారు మరియు చెప్పారు, నీవే వచ్చి అతన్ని నాశనం చేయవలెను.
ఆ సమయంలో సీత చేసిన మంత్రంతోనే మూలకాసురుని శస్త్రం మీద ప్రయోగించి అతని శక్తిని ఛేదించింది. మూలకాసురుని 2 భాగాలుగా విడిపోయిపోయాడు మరియు అక్కడి రాజ్యాన్ని విభీషణునికి అప్పగించారు. సీత అక్కడనుంచి వెళ్తోంది. రాముడు అలాగే. లవకుశులు సీతను ఆగమని చెప్పలేకపోయారు. రామచంద్రుడు, నీ కోరిక ఏదైనా చెప్పు అని చెప్పారు. అప్పుడు సీత, ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో అడుగుతాను అని చెప్పింది. తదుపరి జన్మలో ఆమె రుక్మిణిగా శ్రీకృష్ణుని భార్యగా జన్మించింది. రుక్మిణిగా ఆమె శ్రీకృష్ణుని సేవలో జగమే ఆయనకు అంకితమైంది. రుక్మిణి సహా ఆయనే 16,000 గోపికలని తీసుకున్నారు. ఇది మీకు ఇప్పటికే తెలుసు. ఒకరోజు అందరూ కలిసి రాసలీలలో ఉండగా రుక్మిణి సహా గోపికలు శ్రీకృష్ణుడికి, మేము ఒక కోరికను కోరుతున్నాం, మీరు దీన్ని తీరుస్తారా? శ్రీకృష్ణుడు తమ పూర్వ జన్మ గుర్తొచ్చి అన్నారు, ఆ జన్మలో నువ్వు కోరుకోలేదు, ఇప్పుడు కోరిక అడుగుచున్నావు, కోరికేమిటో చెప్పు అన్నాడు కృష్ణుడు. అప్పుడు వారు, మేము మరణించే సమయంలో మీ ఓడిలో ప్రాణాలు పోవాలి అని చెప్పారు. అప్పుడు కృష్ణుడు, చిన్న మస్తిక అసాధ్యమైన పనిని నువ్వే సుసాధ్యం చేయాలి అని చెప్పారు. ద్వారక మునిగిపోయేటప్పుడు కృష్ణుడు తన శరీరాన్ని 16,000 భాగాలుగా చేసి ప్రతి గోపిక శిరస్సుపైన తన చేయి ఉంచి చిన్నమస్త దీక్షనిచ్చారు. ఆ రకంగా 16,000 మంది గోపికలని మరియు భార్యలు తమ శిరస్సుని శ్రీకృష్ణుని ఓడిలో ఉంచి తమ ప్రాణాలను వదిలారు. ఇది అసంభవమైన కార్యము కాని ఇది సుసంభవమైనది చిన్నమస్తా సాధన వల్ల. ఈ విషయం రాధకు తెలిసింది. రాధ వచ్చి చెప్పింది, కృష్ణ, నువ్వు అందరికీ అన్నీ ఇస్తావు కాని నా పరిస్థితి ఏంటి? నేను నీ భార్యను కాను, నేను నీ ప్రియురాలిని, నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు, నీవు లేకుండా ఒక క్షణమైనా నేను ఉండలేను. కృష్ణుడు, రాధా, నీవు లేకుండా నేను కూడా ఒక నిమిషం కూడా ఉండలేను అని అన్నాడు. అప్పుడు రాధు, నీవు వాళ్ల కోరికను నెరవేర్చావు కాబట్టి నా కోరికను కూడా నెరవేర్చమని చెప్పింది. వాళ్ళిద్దరూ కలిసి చిన్నమస్త సాధన చేశారు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు, ఎప్పుడైతే నేను శరీరం వదిలేస్తాను అప్పుడు నువ్వు గోలోకానికి వచ్చేస్తావని. ఈ సాధన విషయాలు భాగవతంలో లేవు. మీరే చూడండి. ఎప్పుడైతే ఈ పని అసంభవం అనిపిస్తుందో అప్పుడు చిన్నమస్త సాధన చేయమని మనవాళ్లు సూచిస్తారు. ఇంకొక విషయం, సముద్రమంతనం జరిగేటప్పుడు చాలా విషం వచ్చింది. అప్పుడు మహావిష్ణువు మాత చిన్నమస్తనే ఆహ్వానించారు. అమ్మ మార్గం చూపించమని కోరారు. తర్వాత ఆయన తాబేలుగా మరి పర్వతం కిందకి వెళ్లారు. ఆ విషయం మీ అందరికీ తెలిసింది. బ్రహ్మదేవుని మానసపుత్రులు హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు చాలా తపస్సు చేశారు. ఈ భూమి ఎప్పటివరకైతే ఉంటుందో దానిమీద జనాలు ఉంటారు, నీళ్లలో వేసేస్తే జనాలు ఉండరని వాళ్లు అనుకున్నారు. హిరణ్యాక్షుడు భూమిని నీళ్లలోకి వేసేశాడు. వేదాలు అన్ని నీళ్లలోకి వెళ్లిపోయారు. అప్పుడు అందరూ చాలా కంగారు పడ్డారు. అప్పుడు అందరూ మహావిష్ణువుని ప్రార్థించారు. మహావిష్ణువు చిన్న మస్తామాతను ఆహ్వానించాడు. అమ్మ, నాకు ఉపాయం చెప్పమని అడిగారు. అప్పుడు చిన్న మస్తామాత, నేను నీకు ఉపాయం చెప్తాను, నీ తల తీసి నాకు ఇస్తావా అని అడిగింది. ఇప్పుడు మహావిష్ణువు అలాగే ఇస్తానని తన తల నరికి అమ్మవారికి ఇచ్చాడు. అప్పుడు అమ్మవారు ఒక వరాహ తల అతనికి అతికించారు. అప్పుడు ఆయన వరాహవతారమయ్యారు. అలాగే హిరణ్యకశ్యపుడు కూడా వరాన్ని పొందాడు, ఎవరి వల్ల కూడా మరణం రాకూడదని. అతడు జనాలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు అందరూ వెళ్లి మహావిష్ణువుని శరణు కోరారు. అప్పుడు మహావిష్ణువు మళ్లీ చిన్నమస్తమాతను ఆవాహన చేసి, అమ్మ, ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని కోరారు. అప్పుడు చిన్నమస్తామాత మహావిష్ణువు తలతీసి ఇవ్వమని కోరింది. అప్పుడు మహావిష్ణువు తన తలతీసి అమ్మవారికి ఇచ్చారు. అప్పుడు అమ్మవారు సింహం యొక్క తలను మహావిష్ణువుకి అతికించింది. అప్పుడు మహావిష్ణువు నృసింహ అవతారం ఎత్తి రాక్షసుడిని సంహరించారు. నేను మీతో చెప్తున్నది ఏమిటంటే, ఏదైనా అసాధ్యమైన కార్యం అది ఏమైనా ఉంటే దాన్ని మీరు చిన్నమస్త సాధన ద్వారా సంభవం చేసుకోవచ్చు. జమదగ్ని మహాముని రేణుకమాతతో కలిసి అడవిలో ఉండేటప్పుడు కార్తవీర్యార్జునుడు అనే రాజు వారి ఆశ్రమానికి వచ్చారు. అక్కడున్న కామధేనువుని చూసి కార్తవీర్యార్జునుడు, ఇదే నువ్వు నాకు కావాలని అడిగాడు. జమదగ్ని మహాముని కుదరదని చెప్పాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ కామధేనువుని తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు. అప్పుడు కామధేను వల్ల కార్తవీర్యార్జునుని సైన్యం మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు రేణుకామాత చెప్పింది,
పరశురామ, కార్తవీర్యార్జునుడు మీ తండ్రిని చంపడానికి సన్నద్ధమవుతున్నాడు, నువ్వు ఏదైనా చెయ్యి అని కార్తవీర్యార్జునునికి దత్తాత్రేయుని అనుగ్రహం ఉంది. జమదగ్ని మహామునిని అడిగారు కార్తవీర్యార్జునుడు చంపడానికి ఏమైనా మార్గం చెప్పమని. అప్పుడు జమదగ్ని పరశురామునితో చిన్నమస్త ఆరాధన చేయమని చెప్పారు. పరశురాముడు ఇప్పుడు చిన్నమస్త ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. చిన్నమస్త మాతను ఆహ్వానించారు. ఇప్పుడు చిన్నమస్త మాత పరశురాముడితో ఒక తలను తెచ్చి ఇస్తే అప్పుడు నీకు శక్తిని ఇస్తానని చెప్పింది. ఇప్పుడు పరశురాముడు రేణుకమాత తలను తీసి చిన్నమస్త అమ్మ వారికి ఇచ్చాడు. తర్వాత ఆయన కార్తవీర్యార్జునుడిని చంపారు. చిన్నమస్త ఎలాంటి విద్య అంటే తలను తీసిన తర్వాత మళ్లీ తలను అతికించగలరు వాళ్లే చిన్నమస్త సిద్ధులు. కేవలం తలను తెంచినవాళ్లు చిన్నమస్త సిద్ధులు కారు, తెగిన తలను అతికించేవాళ్లే చిన్నమస్త సిద్ధులు. శివుడికి కూడా ఒకసారి ఇలాంటి విషయం జరిగింది. గణేశునిని తెలతీసి ఏనుగు తలను అతికించారు. వీళ్ళు ఈ విషయాన్ని ఎలా చేయగలిగారు అంటే చిన్నమస్త సాధన ద్వారా. మనం తలను కోయలేము, కలపలేము, ఎందుకంటే మన దగ్గర ఆ విద్య లేదు. కాని చిన్నమస్తాదేవి తన భక్తులకు, తన ఆరాధకులకు ఈ వరమిచ్చింది. ఎవరైతే నా ఆరాధన చేస్తారో, ఔదుంబర్ పళ్లతో నా మంత్రంతో హవనం చేస్తారో వారు కోరుకున్నది సాధిస్తారు. యోగ్యమైన గురువు ముందు మంత్రముంటే, యోగశక్తితో హవనం చేస్తే ఆయన కోరిక ఎప్పటికీ ఫలించకుండా ఉండదు. నేను కోరేది ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప గురువులు ఉన్నారు, కాని నా ఆశ ఎప్పుడూ ఒకటే. నా సద్గురుదేవుని పేరు ప్రపంచమంతా వ్యాపించాలి. అది నా జీవిత ధ్యేయం. నా గురువు ప్రపంచంలో దశమహావిద్యలను పునరుద్ధరించారు, దాన్ని బలంగా స్థాపించారు. సాధన, తపస్సు, మార్గదర్శనం అన్నీ ఆయన చూపించారు. కాని నేటి కాలంలో ఎవ్వరూ ధైర్యంగా నేను చిన్నమస్త లేదా మహాకాళి సాధకుడిని అని చెప్పలేరు. అలా సాధన చేసి ఫలితాన్ని చూపగల వ్యక్తి చాలా అరుదు. ఈ సాధన సాధారణం కాదు. దీని వెనుక ఉన్నది యోగశక్తి. ఇది విగ్రహ పూజ కాదు. ఇది ఒక అంతర్గత సాధన. శివుడు స్వయంగా జాగృతమే ఉన్న శక్తి ఇది. వేల సంవత్సరాల తపస్సు చేసిన యోగులు కూడా తమ నాభి మండలాన్ని సంపూర్ణంగా జాగృతం చేయలేకపోయారు. తలను కోసి మళ్లీ కలపలేకపోయారు. అదే ఈ చిన్నమస్త విద్య యొక్క లోతైన అర్థం. నేటి కాలంలో వ్యవసాయంలో కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఒక మొక్క కొమ్మను కోసి మరో మొక్కకు కలుపుతారు, అది కొత్తగా పెరుగుతుంది. అదే చిన్నమస్త విద్య యొక్క జీవసూత్రం, కటింగ్ ఓ జాయినింగ్ శక్తి. మునుపటి కాలంలో మా ఋషులు కూడా శరీర భాగాలను మార్చగల శక్తిని సాధించారు. వరాహ అవతారం, నరసింహ అవతారం, దక్ష ప్రజాపతి తలకోసి గుర్రం తల అమర్చడం, ఇవన్నీ ఇదే శక్తి యొక్క ఉదాహరణలు. ఇది మన పురాతన విద్య. కాని ఇప్పుడు ఆ విద్య కనిపించదు. అందుకే అవి కేవలం కథల్లా మిగిలిపోయాయి. రేణుకా మాత గురించి చూడండి. ఎందుకు ఆమె తలను మాత్రమే పూజిస్తారు, శరీరాన్ని కాదు? దీనిలో లోతైన అర్థముంది. ఆమె కుమారుడు పరశురాముడు ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు. కల్కి అవతార సమయాన విష్ణువు అవతారుడైన కల్కికి గురువుగా పరశురాముడు ఉంటాడని. ఇది ఇప్పటికీ జీవమైన సత్యం. అందుకే నేను చెప్పేది, మీరు ఒక కోరికతో సంకల్పం చేసి నా ముందు చిన్నమస్త సాధన ప్రారంభించండి. కేవలం 16 ఆహుతులు ఇస్తే చాలు, మీరు కోరిన పని తప్పక ఫలిస్తుంది. కాని ఇది లోభం కోసం కాదు. నాకు 2 కోట్ల రూపాయలు రావాలి లేదా ప్రధానమంత్రి కావాలి అనేది కాదు. ఇది నిజమైన సమస్య పరిష్కారం కోసం చేయాలి. జీవితంలో అసాధ్యంగా కనిపించే సమస్యను పరిష్కరించుకోవాలంటే ఈ సాధన అద్భుతంగా పనిచేస్తుంది. మీరింకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.